నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అయితే ఇక్కడ మనం ఒక్కసారి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రులు అటు పార్టీ అధినేతల గురించి విశ్లేషించుకుంటే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సంవత్సరం హనీమూన్ పీరియడ్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చారు. తర్వాత చాలా వరకు ఆయన ఒక రకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం, బాత్రూంలో కాలు జారిపోవడం, తర్వాత 2 సార్లు యశోద హాస్పిటల్లో చేరడం, ఆ తర్వాత అటు ఫామ్ హౌస్కే పరిమితమై అక్కడి నుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అటు కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు అంటే ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు ఇద్దరు కూడా వెన్నుదన్నుగా ప్రజల్లోకి వెళ్తూ అటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు రాజకీయంగా పోరాటాలు చేస్తూ ధర్నాలు చేస్తూ అటు పిలుపునిస్తూ వచ్చారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి కేవలం ఒకసారి ఎమ్మెల్యే పదవికి సంబంధించి పదవి శ్రీకారం రోజు ఒక్కసారి, మరోవైపు ఎప్పుడైతే ఆయన పైన ఈ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుంది అని చెప్పడంతో ఒకసారి కేసీఆర్ రావడం, తర్వాత ఆయన అక్కడ నుంచి సంతకాలు చేసి వెళ్ళిపోవడం, తర్వాత ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ నేను ప్రజల్లోకి వస్తున్నాను కాస్త సమయం ఇవ్వండి అని చెప్పడం, తర్వాత బీఆర్ఎస్ వరంగల్లో ఒక బహిరంగ సభ పెడితే ఆ బహిరంగ సభ ద్వారా కూడా ప్రజల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే ఇక్కడ కేసీఆర్కు మాస్ ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం, ఎందుకంటే కేసీఆర్ ఒక్కసారి బయటికి వచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేసినా లేదంటే అసెంబ్లీకి వెళ్ళినా కూడా అటు ప్రజల తరపున ఆయన మాట్లాడే వాయిస్ కానీ వినిపించే వాణి కానీ అంత సుదీర్ఘంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు అనే విధంగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తుంటే కనుక ఇక్కడ బీఆర్ఎస్ ముఖ్యంగా ప్రజల్లోకి సుదీర్ఘంగా వెళ్ళలేకపోయింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం కావడం, మరోవైపు హరీష్ రావుకు కేటీఆర్కి బాధ్యతలు ఇచ్చినా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళపైన కేసులు నమోదవుతుండడంతో వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేయడం, ప్రజల్లోకి సుదీర్ఘంగా వెళ్ళి అటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన దీర్ఘకాలికంగా యుద్ధం చేసినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే, అసెంబ్లీకి రాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అటు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తనకు సమయం ఇస్తే కనుక అసెంబ్లీకే నేను డైరెక్ట్గా వస్తాను అని చెప్పి అటు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే కనుక ప్రభుత్వ వైఫల్యాలను అటు అసెంబ్లీలో ఎండగడతారు. ఒక ప్రతిపక్ష నేతగా ఆయనకు చాలా సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చింది. సూపర్ 6 హామీల్లో ఏవి నెరవేరకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున అటాక్ చేస్తారు. అది కొన్ని కోట్ల మంది డైరెక్ట్గా అసెంబ్లీని వీక్షిస్తుంటారు. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఏదైతే వ్యతిరేకత ఉందో అదంతా కూడా ప్రజల్లోకి ఇమ్మీడియట్గా అటు ప్రతిపక్ష నేత ద్వారా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా తాను అసెంబ్లీకి వస్తాను, కాకపోతే ప్రజల తరపున మాట్లాడడానికి సమయం ఇవ్వండి అన్నా కూడా ఆయనను రాకుండా చేయడంలో కూటమి ప్రభుత్వం ఇక్కడ చాలా రకాల ప్రయత్నాలు చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సరే అసెంబ్లీకి రాకపోయినా నేను ఎప్పుడు ప్రజల తరపున ఉంటాను అనే విధంగా ప్రజల నానుడిని అంటే ప్రజలని తను ఏదైతే వాళ్ళకి అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదో, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేరట్లేదో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అక్కడ నేనున్నాను అంటూ డైరెక్ట్గా ఆయన వెళ్ళి కలుస్తున్న పరిస్థితి. అటు రైతులకు సంబంధించి మద్దతు ధర లేనప్పుడు కానీ గుంటూరు మిర్చియాడికి వెళ్ళడం, తర్వాత చిత్తూరులో తంబలపల్లికి వెళ్ళడం, పొగాకు రైతులు పొదిలీకి వెళ్ళడం, ఇవన్నీ మనం చూస్తుంటే కనుక ప్రతిపక్ష నేత ఇవ్వకపోయినా ప్రతిపక్ష నేతగా ఆయన డైరెక్ట్గా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం, ప్రజలకు ఆ ఇచ్చినటువంటి హామీలు ఎలా నెరవేర్చలేదు, ప్రభుత్వము ఒక అంటే పీపీపీ అనే విధానం కానీ P4 అనే విధానాల్లో ప్రజల్ని మభ్యదోవ పట్టించే విధంగా ఎలా ప్రయత్నిస్తుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి పిలుపునిస్తున్న సందర్భాలు. ఆయన ఎక్కడ పిలుపునిచ్చినా ఏ విషయంలో ధర్నాలకు సంబంధించి కానీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా అవి 100% సక్సెస్ రేట్తో వెళ్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా
పూర్తిగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి తరపున, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున ఉన్నారు అనడంలో ఇక్కడ ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా అంటే ఖచ్చితంగా ఇటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయనకు అనుకూలమైనటువంటి సమయం ఇవ్వాలి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా, మరోవైపు ప్రతిపక్ష నేతగా ఆయనకు సమయం ఇవ్వకుండా కావాలని మైక్ కట్ చేస్తూ అటు ప్రజల్ని తప్పదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవు ఖచ్చితంగా. కానీ ఒకవేళ ప్రతిపక్షంగా ఆయనకు గుర్తింపు ఇచ్చి అసెంబ్లీకి రమ్మంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇటు మండలిలో ప్రశ్నించకపోయినా బీఆర్ఎస్, అటు అసెంబ్లీలో ప్రశ్నించకపోయినా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా మండలికి సంబంధించినటువంటి నాయకులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడం, ప్రభుత్వ వ్యతిరేకతను మండలి ద్వారా ప్రశ్నించడం జగన్మోహన్ రెడ్డి గారు అటు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి స్వారూప్యత చూసుకుంటే కేసీఆర్ గారు ఆయన ఈ 2.5 సంవత్సరాల్లో ఫామ్ హౌస్కి పరిమితమైన ఆయన బయటికి వస్తే ప్రజలు ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందినాక 2024 మేలో ఎలక్షన్స్ జరిగితే ఎలక్షన్స్ జరిగిన మరుసటి రోజు నుంచే ప్రభుత్వం పైన అటాక్ చేస్తూ వచ్చారు. కొంతగా ఆయన బెంగళూరులో వెళ్తారని, ఆయన వేరే దగ్గర ఉంటారు అని చెప్పి ఎంతగా ప్రజల్ని మప్పెదోవ పట్టించే ప్రయత్నాలు చేసినా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 5 రోజులు వస్తేనే రాష్ట్రానికి అంతగా ప్రభుత్వం భయభ్రాంతులకు గురవుతుంది. అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు నెలల తరబడి రాష్ట్ర రాజధానిలోనే ఉంటే కనుక ఇటు ప్రభుత్వం అనేది పడిపోవడం కూడా ఖాయమని చెప్పుకోవచ్చు. సో ఏ విధంగా చూసుకున్నా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 2 మాజీ ముఖ్యమంత్రులు, 2 పార్టీ చీఫ్లు చూసుకుంటే ఇద్దరు మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్. కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా జనం దండోపదండాలుగా వచ్చి జన నీరాజనం పడుతుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల తరపున మాట్లాడడం, ప్రజలు కూడా ఇమ్మీడియట్గా వేలాది మంది రోడ్లపైకి రావడం, ఎన్ని ఆంక్షలు విధించినా కూడా ఆయన రోడ్లపైకి వచ్చారంటే ప్రజలు దండోపదండాలుగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా వెళ్ళరా అనే దానికి ఆయనకిచ్చేటువంటి హోదా బట్టి, మరోవైపు ఆయనకిచ్చేటువంటి సమయం బట్టి ఖచ్చితంగా తేలే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రజల తరపున పోరాడాలంటే అసెంబ్లీకే వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రజల్లోనే ఉండాలి. ప్రజల నుంచే నాయకుడు అనేవాడు వస్తాడు అనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి.